క్లాసెస్ ఇచ్చాము. సెపరేట్‌గా రాసాము. 3 ఒకటేసారి చేయాలంటే ఎలా చేసుకుంటాము? ఇది వర్క్ అవ్వట్లేదు కాబట్టి తీసేద్దాం ఒకసారి. నార్మల్‌గా ఈ రెండిట్లో ఒకటేసారి వర్క్ కావాలంటే ఏం చేయాలి? నార్మల్‌గా ఒక ట్యాగ్ అనేది ఉంటది. ఆ డివ్ ట్యాగ్ ఏం చేస్తది అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని ఒక కంటైనర్ లాగా చూస్తది. నార్మల్‌గా ఇలా మనం కంటైనర్‌లో ఒక్కొక్కటిగా లోడ్ చేస్తూ ఉంటాం కదా! అలాగే ఒక్కొక్క ట్యాగ్‌ని అందులో మనం లోడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నంబర్ ఆఫ్ ట్యాగ్స్. లైక్ ఇప్పుడు ఈ ఏదైతే ఈ హెచ్1 ట్యాగ్ ఉందో, పీ ట్యాగ్ ఉందో, ఈ బటన్ ట్యాగ్ ఉందో ఇవన్నీ కలిపి ఒక డివ్ కంటైనర్‌లో మనం ప్లేస్ చేయొచ్చు. అది ఇది డివ్‌కి సింటాక్స్. ఇప్పుడు డివ్ కంటైనర్ సేమ్ ఇందాక మనం ఏదైతే క్లోజ్ ట్యాగ్ చేసామో సేమ్ అలాగే ఉంటది. డివ్ ఇక్కడ చేసాం కదా! డివ్ లోపల హెచ్2, పీ ఇలా నంబర్ ఆఫ్ ట్యాగ్స్ మళ్ళీ లోపల ఇయ్యొచ్చు మనం గూడా. సో, అలాగే ఒకసారి ట్రై చేద్దాం. ఈ 2 డివ్ లోపల ఇద్దాము. డివ్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతే ఒకసారి ఆఫ్ చేసేద్దాము. మనము ఈ డివ్‌కి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఏదైతే ఈ హెడ్డింగ్ క్లాస్ ఇచ్చామో నార్మల్‌గా ఈ క్లాస్ ఇచ్చాం గదా! ఈ క్లాస్ అనేది డివ్‌కి ఇచ్చేద్దాం. ఇక్కడ తీసేసి ఏదైతే డివ్ ఉందో ఆ డివ్ కంటైనర్‌కి ఇచ్చేద్దాం. సో, అప్పుడు దాని లోపలున్న ఏవేవైతే దాని లోపల ట్యాగ్స్ ఉన్నాయో అవన్నీ ఇన్‌హెరిటెన్స్ అయితాయి. ఆ పైన ఏదైతే క్లాస్ ఉందో దానికి ఇన్‌హెరిటెన్స్ అయితాయి సీఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి. లైక్ ఇప్పుడు ఒకదానికి కూడా ఇవ్వలేదు. మనం ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు. జస్ట్ ఆ డివ్ కంటైనర్‌కి మాత్రమే ఇచ్చాము. లైక్ ఇంకోటి ట్రై చేద్దాం ఒకసారి. ఆహ్, ఇంకో హెచ్2 ట్రై చేద్దాము. ట్రై చేసి చేద్దాము. మనం దీనికి కూడా ఇవ్వట్లేదు. ఏదైతే క్లాస్ ప్రాపర్టీ ఉందో దీనికి కూడా ఇవ్వట్లేదు. బట్ సెంటర్‌కి వస్తుంది. ఒకసారి చేంజ్ చేసి చూద్దాం ఇది. రైట్‌కి ఇద్దాము. యాహ్! చూసారు కదా! ఏదైతే ఈ డివ్‌కి మాత్రమే ఇచ్చాము క్లాసు. సో, ఈ ఏదైతే దీని లోపల ఉన్న ట్యాగ్స్ ఉన్నాయో, ఈ ట్యాగ్స్ అన్నిట్లకు ఇది వర్క్ అవుతది. ఏదైతే దీని క్లాస్ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఈ క్లాస్ ప్రాపర్టీస్ మొత్తం దీనికి వర్క్ అయితాయి. మనం అనుకున్నాం కదా ఇందాక, ఇది ప్రాపర్టీ, ఇది వాల్యూ అని. సో, ఇది మొత్తం కలిపితే ఒక రూల్ సెట్ అయితది. సీఎస్ఎస్‌లో ఒక రూల్ సెట్ అంటారు దీన్ని మొత్తాన్ని కలిపి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం సీఎస్ఎస్‌లో వేరే ప్రాపర్టీ నేర్చుకుందాము. లైక్ దీనికి ఏదైతే ఈ కాంటెక్స్ట్ ఉందో, దీనికి కలర్ ఎలా ఇవ్వడం, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా ఇవ్వడం అని చెప్పేసి. కలర్ ఇవ్వడం జస్ట్ లైక్ కలరు. ఇంతే సింటాక్స్ ఇంతే కలర్ ఇవ్వడం. దానికి వేస్ ఆఫ్ కలర్స్ మనం డిఫరెంట్ టైప్స్‌గా ఇవ్వచ్చు. లైక్ ప్రీ డిఫైన్డ్ కలర్స్ నేమ్స్, హెక్సాడెసిమల్స్, హెచ్ఈఎక్స్ అని చెప్పి దీనికి కోడ్స్ ఉంటాయి. అండ్ ఆర్‌సీబీ ఇవన్నీ ఇన్ని అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ హెక్సాడెసిమల్ కోడ్స్ అయితే అస్సలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ సింపుల్‌గా కలర్ పిక్కర్‌లోకెళ్ళి కలర్ పిక్కర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తది కదా! సో, ఇక్కడ హెక్సాడెసిమల్ కోడ్ ఇక్కడ పైన చూపిస్తుంది కదా మనకు. దీన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతది. దీన్ని ఇట్లా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీన్ని చేంజ్ చేస్తూ మనం ఏదైతే మనకు కావాల్సింది ఒక హెక్సాడెసిమల్ కోడ్‌ని కాపీ చేసుకొని ఈ ట్యాగ్‌కి ఇవ్వచ్చు. ఇక్కడ పేస్ట్ చేస్తే సింపుల్‌గా అయిపోతుంది. ఇక్కడ ఏదైతే కాంటెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనం దేనికి ఇచ్చాము ఇది హెడ్డింగ్ ఇచ్చాము. హెడ్డింగ్ అంటే ఎక్కడ ఉంది? ఈ డివ్ ఎలిమెంట్ ఆ సబ్ ఎలిమెంట్స్ ఏవేవి అవుతున్నాయో దాంట్లో అన్నిటికీ చేంజ్ అవుతూ ఉంది. లైక్ ఇంకొకసారి మారుద్దాం. క్లాస్ మారుద్దాం. దీనికి డివ్ ఇద్దాము. దీనికి క్లాసు హెడ్డింగ్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకు సింపుల్‌గా ఏం చేస్తున్నాం అనేది సింపుల్‌గా తెలుస్తుంది. మనం ఈవెన్ స్పేసెస్ కూడా కన్సిడర్ చేస్తది. ఒకసారి ఇది డివ్ అని ఇచ్చాం కదా! ఇవన్నీ కన్సిడర్ చేద్దాము. కాదు దీనికి రెడ్ ఇద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి ఓవర్‌కమ్ చేస్తది. లైక్ అన్నిట్లకు రెడ్ వచ్చింది. ఈ రెడ్ ఎందుకు వచ్చింది అంటే ఈ ఈ తర్వాత చెప్తాను ఈ క్లాసు. ఎందుకు అంటే లైక్ మనం లాస్ట్ ఏదైతే డిఫైన్ చేసామో అది మాత్రమే ఓవర్ రైడ్ చేస్తుంది. దాంట్లో పైనున్న అన్నిట్లను ఈ లాస్ట్ ఏదైతే చేస్తున్నామో అది మాత్రమే ఓవర్ రైడ్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఇది పేరెంట్ కదా! పేరెంట్ నుంచి ఇన్హెరిటెన్స్ అయితుంది. ఆ క్లాస్ నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకేనా? డోంట్ వరీ. ప్రస్తుతానికైతే హెడ్డింగ్ చేద్దాము. స్వీట్. ఇప్పటితోనే ఈ కలర్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లారిటీ వచ్చేసింది కదా! అది కొంచెం పెద్ద క్లాసు నేను మళ్ళీ చెప్తాను. ఏదైతే ఈ ప్రెసిడెన్సీ అని ఉందో మన లాంగ్వేజెస్‌లో ప్రెసిడెన్సీ ఆర్డర్ అని ఉంటది. సో, ఇందులో వేరేలాగా ఉంటది.
అది నేను చెప్తాను మళ్ళీ. ఓకే. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ చూద్దాం ఒకసారి. బ్యాక్‌గ్రౌండ్ -cyLR కలర్. ఇది ఇంతే సింటాక్స్ గుర్తుపెట్టుకోండి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి. లైక్ ఇక్కడ కూడా మనము ప్రీ డిఫైన్డ్ నేమ్స్ ఇవ్వచ్చు. లేదా నార్మల్‌గా ఈ హెక్సాడెసిమల్స్ కోడ్స్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వచ్చు. ఒకసారి దీన్ని చూద్దాము. ఇలా డిఫరెంట్ కలర్స్ ప్రీ డిఫైన్డ్ నేమ్స్ ఇవ్వచ్చు అండ్ హెక్సాడెసిమల్ కోడ్స్ కూడా ఇవ్వచ్చు. అది మన ఇష్టము. అండ్ ఈ హెక్సాడెసిమల్ కోడ్స్ ఎలా కనుక్కోవాలో చెప్పాను కదా. దట్స్ ఇట్. ఈ కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ 2 గుర్తుపెట్టుకోండి ట్యాగ్స్. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం ఫాంట్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. అంటే ఫాంట్స్ ఎలా యూజ్ చేస్తారు ఏంటి